నేను జర్ర ముందు స్టార్ట్ చేసి ఉంటే కొంచెం మంచిగా ఉండేది. గుడ్ మార్నింగ్, నేను మీ ఫిట్ సింహ తరుణ్. ఇంకా లేవగానే ఒక మంచి బ్లాక్ కాఫీ చేసుకున్నా. ఇది నా ప్రీ వర్కౌట్ డ్రింక్ అనుకోండి. కాఫీలో ఉన్న కెఫెన్ అనేది నాకు రన్నింగ్ లో బాగా హెల్ప్ చేస్తుంది, ఎనర్జీ ఇస్తుంది. ఇంకొక 10 నిమిషాలు మంచిగా కాఫీ ఎంజాయ్ చేసేసి ఇక గేర్ అప్ అయిపోయినా రన్నింగ్ చేయడానికి. మీరు ఎవరైనా నాలాగా రన్నింగ్ చేసేటోళ్ళు అయితే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకొని, ఎప్పుడైనా రన్నింగ్ చేసే ముందు మనం వార్మప్ అనేది చేసుకోవాలి అండ్ బాడీ అనేది స్ట్రెచ్ చేసుకోవాలి. దానివల్ల మనకు లెగ్స్లో మజిల్ క్రాంప్ అనేది రాకుండా ఉంటుంది, రన్ అనేది ఈజీగా ఉంటుంది, మంచిగా చేసుకోగలుగుతాం. సో ఇక వార్మప్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక 200 మీటర్స్ వాక్ చేసిన దాంతో మన వార్మప్ మొత్తం కంప్లీట్ అయినట్టు. ఇక మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ రన్నింగ్ అండ్ వాకింగ్ స్టార్ట్ చేసిన 1.5 minute రన్ అండ్ 2 minutes ఆఫ్ వాక్. ఇంకా 3 sets చేసినాక బాగా లెగ్స్ లా క్రాంప్స్ వచ్చేసింది, తట్టుకోలేకపోయినా ఎక్కువసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు నేను బిగినర్ లెవెల్లో ఉన్నందుకు 1.5 minute రన్ అండ్ 2 minutes వాక్ చేస్తున్నా. ఇట్లా ఈ 1 week మొత్తం చేస్తా. ఇట్లా చేయడం వల్ల నాకు కొంచెం స్టామినా అనేది ఇంప్రూవ్ అవుతుంది, బ్రీతింగ్ అనేది కొంచెం ఎలా తీసుకోవాలో అర్థమవుతుంది. ఇక లాస్ట్ సెట్ వచ్చేసింది. ఇంకా లాస్ట్ సెట్ ఇంటి వరకు రన్నింగ్ చేసుకుని రావాలని ఎంత దూరం అయినా పర్లేదు అనుకుంటా చేసుకుంటూ వచ్చి ఇంకా రాగానే అలసిపోయి పడిపోయినా. ఈ రోజు కొంచెం లేట్ అవడం వల్ల ఎండ వచ్చినాక నేను రన్నింగ్ పోయినా, దాని వల్ల అల్సర్ అనేది చాలా పెరిగిపోయింది. ఎండకు రన్ చేయడం వల్ల డిహైడ్రేట్ అయిపోయినా. ఇంకా ఎలక్ట్రోలైట్స్ తీసుకొని నీళ్ళలో 1/2 లీటర్ నీళ్ళలో కలిపేసి మంచిగా తాగేసిన, కొంచెం అప్పుడు సెట్ అయింది. రన్ కి ముందు వార్మప్ ఎట్లనో రన్ తర్వాత కూడా మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్లు అండ్ స్ట్రెచ్చింగ్ చేసుకోవడం వల్ల నీ నెక్స్ట్ రన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రన్నింగ్ బిగినింగ్ లో మన షిన్ బోన్ అనేది పెయిన్ వస్తుంది. ఇలాంటి ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల షిన్ బోన్ పెయిన్ అనేది తగ్గుతుంది, నెక్స్ట్ రన్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది మనది. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసేసుకొని ఏదో అలసిపోయినట్టు కొద్దిసేపు యాక్టింగ్ చేసిన, అది వేరే విషయము. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నా. బాయ్.